నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీ మాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా? ఈరోజు దినఫలాలు తెలుసుకుందాం. మంచి మాట. జీవితం ఆనందంగా ఉండాలంటే ఈ 2 సూత్రాలను పాటించండి. క్షమించలేని వారిని మర్చిపోవాలి. మర్చిపోలేని వారిని క్షమించేయాలి. ఆశతో ఉన్నవారికి గెలుపోటములు ఉంటాయి. ఆశయంతో ఉన్నవారికి కేవలం ప్రయాణం ఉంటుంది. మెదడుకు మేత. చివర్లో మీకు చిన్న ప్రశ్న ఉంటుంది. దానికి సమాధానం కామెంట్లో తెలపండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ శోభకృత్నామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్యమాసం, కృష్ణపక్షం, జనవరి 31, 2024 బుధవారం. సూర్యోదయం ఉదయం 6:52, సూర్యాస్తమయం సాయంత్రం 6:06, చంద్రోదయం రాత్రి 10:42, చంద్రాస్తమయం ఉదయం 10:42. తిథి పంచమి ఉదయం 11:35 వరకు. తదుపరి షష్ఠి. నక్షత్రం హస్త రాత్రి 1:01 వరకు. తదుపరి చిత్త. కరణము తైతుల ఉదయం 11:35 వరకు. తదుపరి గరిజ రాత్రి 12:51 వరకు. తదుపరి వనిజ. యోగము సుకర్మము ఉదయం 11:36 వరకు. తదుపరి ధృతి. అశుభ సమయాలు. రాహుకాలం మధ్యాహ్నం 12:29 నుండి 1:53 వరకు. యమగండం ఉదయం 8:16 నుండి 9:40 వరకు. గుళిక కాలం ఉదయం 11:05 నుండి 12:29 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:06 నుండి 12:51 వరకు. వర్జ్యం ఉదయం 10:01 నుండి 11:48 వరకు. శుభ సమయాలు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 5:16 నుండి 6:04 వరకు. అమృత గడియలు సాయంత్రం 6:22 నుండి 8:10 వరకు. అభిజిత్ ముహూర్తం ఈరోజు లేదు. జనవరి 31 బుధవారం. ఈరోజు మంచిదైనా ఈరోజు ఎటువంటి శుభకార్యాలు చేసుకోవాలో తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి పంచమి ఉదయం 11:35 వరకు ఉంటుంది. తదుపరి షష్ఠి. పంచమి శుభకార్యాలకు అనుకూలమైన తిథి. పంచమి తిథికి ఆదిదేవత సరస్వతీదేవి కావున ఈరోజు అక్షరాభ్యాసం వంటి విద్యా శుభకార్యాలు చేసుకోవచ్చు. తదుపరి వచ్చే షష్ఠి శుభకార్యాలకు అనుకూలమైన తిథి కాదు. కావున ఈరోజు ఉన్న ముహూర్తాలు. హస్త నక్షత్రం మేషలగ్నమందు వివాహం నామకరణం చేయడానికి ముహూర్తము ఉన్నది. వివాహ ముహూర్తం ఉదయం 6:52 నుండి ఉదయం 11:36 వరకు ఉంటుంది. అలాగే నామకరణ ముహూర్తం ఉదయం 6:52 నుండి రాత్రి 1:01 వరకు ఉంటుంది. అలాగే హస్త నక్షత్రమందు అక్షరాభ్యాసం చేయడానికి ముహూర్తము ఉన్నది. ఉదయం 7 గంటల నుండి 7:30 వరకు. తిరిగి మళ్ళీ ఉదయం 10 గంటల నుండి 10:30 వరకు. తిరిగి సాయంత్రం 5:30 నుండి 6:30 వరకు అక్షరాభ్యాసం చేయడానికి ముహూర్తము ఉన్నది. ముహూర్తాలే కాకుండా హస్త నక్షత్రం బుధవారం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఈ యోగ సమయంలో కొత్త పనులు ప్రారంభించడం, ఉద్యోగ అప్లికేషన్లు పెట్టుకోవడం, చెడ్డ అలవాట్లు మానివేయడం వంటివి చేసుకోవచ్చు. ఈ యోగ సమయం బుధవారం ఉదయం 7:11 మొదలై రాత్రి 1:01 వరకు ఉంటుంది. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం.
లక్ష్మణుడికి కవల సోదరుడు ఎవరు? శత్రుఘ్నుడు. ఈరోజు ప్రశ్న: రావణుడి కొడుకు ఇంద్రజిత్తును ఎవరు చంపారు? లక్ష్మణుడు, రాముడు, జాంబవంతుడు, హనుమంతుడు? సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ, వారు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో సకల సౌభాగ్యాలతో ఆ శ్రీ మహావిష్ణువు ఆశీస్సులతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి: ప్రయాణాలను చివరిలో వాయిదా వేస్తారు. వృషభ రాశి: బంధువులు మీ అభిప్రాయాలతో ఏకీభవిస్తారు. మిథున రాశి: స్థిరాస్తి విషయాలు పరిష్కార దశకు చేరుకుంటాయి. కర్కాటక రాశి: మిత్రులే శత్రువులుగా మారి గొడవలు సృష్టిస్తారు. సింహరాశి: వాణిజ్య వ్యాపారాలలో లాభాలు నామమాత్రంగానే ఉంటాయి. కన్య రాశి: ఆదాయం ఖర్చులు సమాన స్థాయిలో ఉండి ఊపిరి పీల్చుకుంటారు. తులారాశి: ఆస్తి పంపకాలు వంటివి ఫలప్రదం కావటం వంటి ఫలితాలు. వృశ్చిక రాశి: విద్యార్థులకు ఊహించని ఫలితాలు ఉత్సాహాన్నిస్తాయి. ధనుస్సు రాశి: ఇంటి నిర్మాణాల్లో ఆటంకాలను దాటివేస్తారు. మకర రాశి: తరచూ దూర ప్రయాణాలు ఉండవచ్చు. కుంభరాశి: మీ సమర్థత నైపుణ్యత వెలుగులోకి వచ్చే కాలం. మీనరాశి: కుటుంబంలో మీ మాటంటే గౌరవం పెరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.